హలో ఎవ్రీవన్. ఈరోజు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్లో ఉన్న ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకు డిగ్రీ ద్వారా ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ లైఫ్ సైన్సెస్ క్యాండిడేట్స్కి కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇది రీసెర్చ్ సెంటర్లో కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ లోపల ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ వర్కర్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనం మెయిల్ ఐడి ఇచ్చారు. ఈ మెయిల్ ఐడికి మన అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకోండి, iir.recruitment@gmail.com. లాస్ట్ డేట్ వచ్చేసి 11 సెప్టెంబర్ 2020 లోపల మనం సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, అవన్నీ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి స్కాన్ చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మనకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు ఈమెయిల్ ద్వారా, మొబైల్ ద్వారా కానీ మనకు డేట్ అండ్ టైం అనేది ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసము మనకు పంపిస్తూ ఉంటారు. ఒకసారి పోస్టులు చూసుకున్నట్టయితే మనకు ఇవి ప్రాజెక్ట్లో ఉన్నాయి కాబట్టి ఒక ఎస్ఆర్ఎఫ్ పోస్ట్ ఉంది. ఈ దానికి 35,000 శాలరీతోని 24% హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. ఇలా క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ ఆర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ఆర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ప్లాంట్ సైన్సెస్ ఆర్ లైఫ్ సైన్సెస్ విత్ 4 years ఆర్ 5 years ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ అని అడిగారు. దాంతోపాటు 2 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. లేకపోతే మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ ఆర్ ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ విత్ 3 years ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ నెట్ క్వాలిఫికేషన్ అడిగారు. దాంతోపాటు 2 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. వీళ్ళకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ టిష్యూ కల్చర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ప్రాజెక్ట్ లోపల ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అనే ఒక పొజిషన్కి 42,000 శాలరీ, దాంతోపాటు 24% హెచ్ఆర్ఏతోని ఎంఎస్సి ఇన్ జెనెటిక్స్ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి 4 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతో లేకపోతే డాక్టోరల్ డిగ్రీ ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఆర్ జెనెటిక్స్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బాటనీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ రీసెర్చ్ ఇస్ డిజైరబుల్ అని ఇచ్చారు. దాంతోపాటు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అనేది ఒక పొజిషన్ ఉంది. దీనికి 31,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఉంటుంది. వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎంఎస్సి అగ్రికల్చర్, 4 year డిగ్రీ ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ రీసెర్చ్ ఇస్ డిజైరబుల్ అని ఇచ్చారు. లేకపోతే నెట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలని ఇచ్చారు. ఫీల్డ్ వర్క్ చూసుకున్నట్టయితే మనకి ఇది డిగ్రీ అర్హతతో ఉన్న ఫీల్డ్ వర్కర్ పోస్టు. ఇది 18,000 శాలరీ ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బీఎస్సీ విత్ బాటనీ, జెనెటిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ రీసెర్చ్ ఫీల్డ్ వర్క్ లోపల ఉంటే మంచిది. తర్వాత ప్రాజెక్ట్లో మనకు జేఆర్ఎఫ్ ఉన్నాయి 2 పొజిషన్లు. ఒకటి 31,000, ఇంకొకటి 35,000 ప్లస్ హెచ్ఆర్ఏతో 24% హెచ్ఆర్ఏతో ఉంది. వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎంఎస్సీ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ ప్లాంట్ బయోటెక్నాలజీ విత్ 4 years బ్యాచిలర్ డిగ్రీ, నెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ సిఎస్ఐఆర్, యూజీసీ, ఐకార్, ఐఏఐసి ఏదైనా పర్లేదు, నెట్ అనేది ఉంటే కూడా వీళ్ళకు కావాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మ్యాపింగ్ కాంప్లెక్స్ ట్రేట్స్, ఎంఏఎస్, జీడబ్ల్యూఏఎస్, ఎన్జిఎస్ అని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ విత్ మాలిక్యులర్ బ్రీడింగ్ అండ్ బయోటెక్నాలజికల్ టూల్స్, బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ ల్యాబొరేటరీ వర్క్స్ ఇచ్చారు. ఇంకో పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకున్నట్టయితే జస్ట్ వీళ్ళకు 20,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జస్ట్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని ఇచ్చారు. వీళ్ళకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రైస్ కల్టివేషన్ ప్రాక్టీసెస్లో ఉంటే ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో పొజిషన్ లోపల మనకు రీసెర్చ్ అసోసియేట్ అని ఉంది. 49,000 శాలరీతో ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. లేకపోతే 54,000 శాలరీతోని హెచ్ఆర్ఏ ఉంటుంది. అది పిహెచ్డి క్యాండిడేట్స్కి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే పిహెచ్డి ఇన్ ప్లాంట్ సైన్స్ ఆర్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ఆర్ ఎంఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్, బాటనీ విత్ 4 or 5 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ హ్యావింగ్ ఫస్ట్ డివిజన్ ఆర్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ ఓవరాల్ గ్రేడ్ పాయింట్. Average with at least 3 years experience as an evident
from a fellowship or associateship or training or other engagements as circulated wide నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ ప్రకారం ఈ జియో ప్రొసీడింగ్ ప్రకారము ఉండాలని ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ మీద ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకు ఇంకో ప్రాజెక్ట్ లోపల జేఆర్ఎఫ్ అనే పోస్ట్ ఉంది. జేఆర్ఎఫ్ పోస్ట్కి 31,000 శాలరీ ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఇస్తారు. తర్వాత ఇది పెరిగే ఛాన్స్ ఉంది. 35,000 ప్లస్ 24% హెచ్ఆర్ఏ ఇస్తారు. వీళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ప్లాంట్ సైన్సెస్ ఆర్ లైఫ్ సైన్సెస్ విత్ ఫస్ట్ డివిజన్ అండ్ నెట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళకి కూడా మాలిక్యులర్ ప్లాంట్ బయాలజీలో ఉంటే మంచి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లోపల యంగ్ ప్రొఫెషనల్ అని ఇచ్చారు. 25,000. ఇది ఎస్సీకి రిజర్వ్ అయింది. బీఎస్సీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇంకో ప్రాజెక్ట్ లోపల యంగ్ ప్రొఫెషన్ 2 ఒక పొజిషన్ ఉంది. 25,000 శాలరీ. ఇది మూడు నెలలు ఇచ్చాడు. దాంతోపాటు ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. ఎంఎస్సీ ఇన్ సాయిల్ సైన్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అన్నట్టు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్, ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంటేషన్, కెమికల్ అనాలిసిస్ దీనిలో ఉంటే ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో ప్రాజెక్ట్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 2 ఒక పొజిషన్ ఉంది. 25,000 శాలరీ ఇస్తారు. వీళ్ళకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విత్ మినిమమ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ సిఎంఎస్ బేస్డ్ వెబ్సైట్స్ అండ్ జియో సర్వర్ బేస్డ్ జియో పోర్టల్స్ అని ఇచ్చారు. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్, శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ జియో స్పేషియల్ అనాలిసిస్ యూజింగ్ ఈఆర్డిఏఎస్, ఏఆర్సిజిఐఎస్, వెబ్జిఐఎస్ అండ్ క్యూజిఐఎస్, వ్యాలిడేటింగ్ క్రాప్ అండ్ క్లైమేట్ మోడల్స్, డెవలపింగ్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్ విత్ పైథాన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల రీసెర్చ్ అసోసియేట్ ఉంది. వీళ్ళకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ విత్ పిహెచ్డి విత్ స్పెషలైజేషన్ మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్లో ఇచ్చారు. వీళ్ళకు కూడా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జీనోటైపింగ్ ఫీల్డ్, డేటా కలెక్షన్, మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్, జీన్ క్యూటీఎల్ ఇంట్రోగ్రెషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ మాలిక్యులర్ బ్రీడింగ్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ అడిగారు. డ్యూరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంకోటి ఉంది. అది దీనిలో ఉన్న పొజిషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 15,000 శాలరీ, బీఎస్సీ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఉండాలి. వీళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, కండక్టింగ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఉండాలి. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 2 25,000 శాలరీతోనే ఒక పొజిషన్ ఉంది. వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇన్ కండక్టింగ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్, నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ ఎస్పెషల్లీ ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. ఇంకో ప్రాజెక్ట్ లోపల జేఆర్ఎఫ్ 31,000 శాలరీతోనే ఉంది. వీళ్ళకు మాస్టర్ డిగ్రీ విత్ అగ్రికల్చర్, ఎంటమాలజీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, లైఫ్ సైన్సెస్. క్యాండిడేట్స్ హ్యావింగ్ 3 years బ్యాచిలర్ డిగ్రీ అండ్ 2 years మాస్టర్ డిగ్రీ షుడ్ హ్యావ్ నెట్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. నెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. వీళ్ళకి 1 to 3 years క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కల్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, హ్యాండ్లింగ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ గ్లాస్ హౌస్ ఎక్స్పెరిమెంట్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అని ఇచ్చారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల యంగ్ ప్రొఫెషనల్ 1 అనేది 15,000 శాలరీతో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రైస్ రీసెర్చ్, రైస్ ప్రొడక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ ఉండాలని ఇచ్చారు. ఇంకో ప్రాజెక్ట్ లోపల మనకి యంగ్ ప్రొఫెషనల్ 1 2 పోస్టులు ఉన్నాయి. 15,000 శాలరీతోని వీళ్ళకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. వీళ్ళకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రైస్ ప్రొడక్షన్ టెక్నాలజీలో. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్తోని. ఇంకో ప్రాజెక్ట్ లోపల మనకు చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ ఇచ్చారు. 15,000 శాలరీతో వీళ్ళకి జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేకపోతే మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద అఫీషియల్స్ రికార్డ్స్, ఐ ఆఫీస్, ఎఫ్ఎంఎస్, ఎంఐఎస్, పిఎఫ్ఎంఎస్ అని ఇచ్చారు. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఎంఎస్ ఆఫీస్, అదర్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇచ్చారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు ఆర్ఏ, ఎస్ఆర్ఎఫ్, జేఆర్ఎఫ్, యంగ్ ప్రొఫెషనల్, టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ హెల్పర్ ఆర్ వర్కర్ వీళ్ళందరికీ బిలో 35 years ఫర్ మెన్, 40 years ఫర్ ఉమెన్ అని ఇచ్చారు. రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఉంటుంది. యంగ్ ప్రొఫెషనల్ 1 and 2కి మాత్రం 21 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అవ్వాలి. 21 to 45 years మధ్యలో ఉండాలి.
సో ఇది మనకి వేకెన్సీల యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మిగిలిన మీకు నోటిఫికేషన్ కింద లింక్లో ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ ఇది మీరు ఫిల్ చేసేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. కింద నేను లింక్ ఇస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి చెప్తున్నాను, మనకు 11th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ ఉంది. 11th సెప్టెంబర్ 2020 రోజు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఆ లోపల పంపించే విధంగా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.